ప్రైజ్ లార్డ్ మేడం, అందరికీ వందనాలు. మళ్ళీ ఈ రోజు ఈ పునరుత్థాన దినమును మనం అందరం కలుసుకుని మరొకసారి ఆయన వాక్యాన్ని ధ్యానించుకునే కృప అనుగ్రహించినట్టు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, మరి క్రిస్మస్ కాలంలో మనం రేపు డిసెంబర్ 1 నుంచి అడ్వెంట్ లో ప్రవేశించబోతున్నాం. మరి త్రిత్వ కాలంలో చివరి ఆదివారం. ఈ రోజు అందరం కూడా ఇలా కలుసుకుని వాక్యాన్ని ధ్యానించుకునే కృప అనుగ్రహించినట్టు దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, ఈ రోజు మూల వాక్యం లూకా సువార్త 1వ అధ్యాయం 24వ వచనం నుంచి 25వ వచనం వరకు. లూకా సువార్త 1వ అధ్యాయం 24వ వచనం నుంచి 25వ వచనం వరకు. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీజబెతు గర్భవతి, మనుషులలో నాకుండిన అవమానం తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగ చేసిననుకుని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి, మనుషుల్లో నాకుండిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగ చేసిన అనుకుని 5 నెలలు ఇతరుల కంట పడుతుంది. అత్యంత ప్రేమమేడని మాట్లాడి దయగలము చంటి బిడ్డలు స్థితుల మీద ఆశ్రయమైన వందనాలు. చంటి బిడ్డ వంటి మనస్తత్వం కలిగి నేను స్థుతించినప్పుడు దయగలమా ప్రభు, ఏదైనా కూడా మేము అడిగింది ఇస్తానని సెలవిచ్చిన తండ్రి, నీ వాక్యం వింటున్నాం తండ్రి. మా హృదయ కాఠిన్యాన్ని తొలగించాం తండ్రి. చంటి బిడ్డలు వంటి మనస్తత్వం, చిన్న బిడ్డలు వంటి మనస్తత్వం కలిగి ఉండే వాక్యం దయచేయండి. దయగలమా ప్రభు, వాక్యం ధ్యానించబోతూ ఉంటున్నాం, నన్ను మరుగుపరచండి నాయన. మీరే నాయన వాక్యాన్ని బోధించండి తండ్రి. నన్ను ఒక పరికరంగా వాడు నేను ఏ పాటి తండ్రి. దయగలమా వాక్యం ధ్యానించబోతూ ఉంటుండగా ప్రతి ఒక్కరికి వినగల చెప్పి గ్రహించగల మనసు ఆచరించగలిగే కావచ్చు. వాక్యం ధ్యానిస్తున్న నాకు ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కావచ్చు. చిన్న మంద భయపడకుండా చెప్పారు. నిజమే తండ్రి, మా ఎంతైనా మేము ముగ్గురమే ఉండొచ్చు, నలుగురమే ఉండొచ్చు తండ్రి. అయినప్పటికీ తండ్రి దయగలమా ఒక్కడున్నా చాలని చెప్పాను. ఎక్కడ 2 3 కూడి నా నామం పేరిట ఏకీభవించి ప్రార్థిస్తారు వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన తండ్రి, మీరు మా మధ్య ఉన్నందుకు, ఆయన మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు, వింటున్నందుకు, మమ్మల్ని నడిపిస్తున్నందుకు, ఇట్లాగే నాయన నీ 2వ రాకడ వరకు నైనా మేము సాగిపోయే కృప అనుగ్రహించు. కార్యాంతంలో నేను సృష్టించే కృప అనుగ్రహించు. మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తును వేడుకొంచున్నాం. ఆమేన్. మరొకసారి అందరికి వందనాలండి. మరి మేడం గారు పాట పాడుతుంటే జకర్య స్తుతి గీతం ఫ్రాన్స్ లోకి వెళ్ళిపోయినట్టే ఉంది. చాలా అంటే ఆ స్తుతి జకర్య ఏదైతే స్తుతి చేశారో పాట అంతా కూడా చక్కగా కూర్చడం జరిగింది. అదేవిధంగా ఎంతో చక్కని స్వరం మేడం గారికి దేవుడు ఇచ్చాడు తలాంతు. ఆ తలాంతు మరింతగా మేడం గారు ఆ పాటల ద్వారా సువార్త ప్రకటించినట్టు, అదేవిధంగా వాక్యం కూడా చెప్పడానికి కూడా ఆమె ప్రయత్నం చేయాలని దేవుడు అట్టి నడిపి అనుగ్రహించాలని కోరుకుంటూ, మరి కొన్నేళ్ళు ఇంట్లో ఎలాగైతే సువార్త అందరికీ వినిపించాడు, అదే విధంగా జ్యోతి మేడం గారు ఒక చక్కని కార్యక్రమం తీసుకుని నడిపిస్తూ విధానం దేవుని వందనాలు పొందించుకుంటారు. కుటుంబానికి దేవుని దీవులు అందించాలని, అనేక మంది దీని వల్ల లబ్ధి పొందాలి కోరుకుంటూ, మరి లాస్ట్ వీక్ మనం జకర్య స్తుతి గీతం మనం ధ్యానించుకున్నాం. ఆల్రెడీ పాట కూడా విన్నాం. దాంట్లో ముఖ్య భాగం దర్శనం ఇచ్చి విమోచించాడు అంటాడు. దర్శనం ఇచ్చి విమోచించాడు. ఎవరెవరు దర్శనం ఇచ్చాడు? జకర్యకి దర్శనం ఇవ్వడం జరిగింది. మనకి ఈ చాప్టర్ అయ్యేటప్పటికి తర్వాత మరియమ్మ గారికి కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. దర్శనం ఇచ్చి విమోచించను అంటే అప్పటికి ఇంకా యేసుక్రీస్తు పుట్టలేదు జకర్య ఈ పాట పాడేటం. కానీ ఒకవేళ అంటే సాధారణంగా 2వ సంవత్సరం వచ్చిన తర్వాత ఇట్లా వేడుక చేస్తూ పాడతారు అంటారు. ఒకవేళ అలాగైతే యేసుక్రీస్తు అప్పటికే జన్మించి ఉండవచ్చు. ఆ విమోచకుడు మన మధ్యకు వచ్చాడు అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే జకర్య గారి ప్రధాన యాజకుడు, ఆయనకి లేఖన సారాంశాలు తెలుసు, అదేవిధంగా ప్రవచనాలు తెలుసు, మరి ధర్మశాస్త్రం ఏం చెప్పింది అన్ని కూడా తెలుసు. కాబట్టి ఏ మెసేజ్ కోసం అయితే మనం ఎదురు చూస్తున్నామో ఆయనే ఈయనని యేసుక్రీస్తు గురించి నమ్మారు కాబట్టి ఆయన చెప్తున్నాడు. అదేవిధంగా దావీదు వంశమందు ఒక రక్షణ శృంగాన్ని మనకి ఏర్పాటు చేశారు. దావీదు చేసిన ప్రార్థన మనకు తెలుసు కదా,
ఆయన ఆలయం కట్టాలని అనుకున్నప్పుడు దేవుడు నువ్వు కాదు కానీ నీ కుమారుడు ఆలయం కడతాడన్నప్పుడు వెంటనే దావీదు అంటాడు, నేను ఎంతటి వాడిని నీ సన్నిధిలో నిలబడి అడగటానికి నన్ను ఎంతగా హెచ్చించావు. నేను ఒకే ఒక్క వరం అడుగుతున్నాను తండ్రి, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉంటున్నట్లుగా నాకు వరం ఇమ్మని అడుగుతాడు. అలాగే దేవుడు కూడా వెంటనే దావీదుతో మాట్లాడింది, నా కట్టడలు అనుసరించి నడిచిన ఎడల నీ పిల్లలు తప్పకుండా ఆ సింహాసనం మీద నీ సంతానమే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా మనుషుల్ని శిక్షించినట్టు శిక్షిస్తానే తప్పించి నీ సంతానం లేకుండా నేను చేయను, ఎప్పటికైనా కూడా చివరి వరకు వాళ్ళే ఉంటారు అని ఆ ప్రవచన నెరవేర్పే కదా. అప్పుడు దేవుడు దావీదుకు ఇచ్చిన మాట ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాడు జకర్య. దావీదు వంశమున మనకు ఒక రక్షణ శృంగం. శృంగం అంటే ఇది ఎక్కువగా ఓల్డ్ టెస్ట్మెంట్ లో వాడినటువంటి మాట. నా కోట, నా శైలము, నా దుర్గము, దివ్య కదా శృంగము అంటే ఒక ప్రొటెక్టివ్ క్యాంపస్ లాంటిది అనమాట, కాంపౌండ్ లాంటి. అంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోతే శరణు అంటారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఆ రక్షణ ఉంటుంది. ఆ రక్షణ శృంగాన్ని యేసు క్రీస్తు ద్వారా దావీదు వంశం నుంచి మనకు ఏర్పాటు చేశాడు. ఇదంతా కూడా తన కుమారుడికి చెప్తున్నప్పటికీ జకర్య తరతరాలకి కూడా ఈ భూమి మీద మానవుడు ఎంతకాలం అయితే ఉంటాడో వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం పర్పస్ ఏంటి, జాన్ ద బాప్టిస్ట్ ఈ లోకానికి రావడానికి పర్పస్ ఏంటి అనేది ఈ గీతంలో ఆయన చాలా చక్కగా వివరించి పాడటం అనేది జరిగింది. అదే విధంగా ఆయన అంటున్నాడు, ఇవన్నీ కూడా ప్రవక్తల నోట పలికిన మాటలే. పరిశుద్ధ నిబంధన, అబ్రహాంకి ఇచ్చినటువంటి నిబంధన, మన పితరులకు ఇచ్చినటువంటి నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఎప్పుడు చెప్తాడు కదా, ద్వితీయోపదేశకాండలు ఎన్నిసార్లు ఆ మాట ఉంటుంది కదా, నీ పితరులను బట్టి నేను ఆనందించాను కానీ కాబట్టి నువ్వు నేడు ఉన్న స్థితిలో నువ్వు ఉన్నావు. నిజమే, నీకు అర్హత లేదు, కానీ నీ పితరులు నన్ను ప్రేమించారు, నన్ను ఆనందపరిచారు, వారికి ఇచ్చిన మాటను బట్టి నేను నిన్ను కనికరించే విధంగా ఉంచాను. ఆ నిబంధన కూడా ఇక్కడ జకర్య జ్ఞాపకం చేసుకున్నాడు. అదే విధంగా పరిశుద్ధ నిబంధన అబ్రహాంతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. అదే కాకుండా జీవిత కాలం ఎందుకు మనల్ని రక్షించాడు దేవుడు అంటే, జీవిత కాలం నిర్భయులుగా ఉంటూ పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉంటూ ఆయన సేవించడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం ఈ పాటలో, ఈ స్తుతి గీతంలో ఒక చక్కని సందేశం ఇస్తాడు జకర్య. మనల్ని దేవుడు ఎందుకు రక్షించాడు అంటే, మన ఇష్టానుసారంగా మనకు స్వేచ్ఛ లభించింది కదా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు కాదు కానీ ఉండటానికి కాదు కానీ, ఆ పైన అంటాడు ఎలా రక్షించాడు మనల్ని అంటే, మనల్ని ద్వేషించే వారి దగ్గర నుంచి, మన శత్రువుల నుంచి మనల్ని రక్షించాడు. ఆయన రక్షించి రక్షణ అనేది ఏర్పాటు చేశాడు. ఆ రక్షణ మనం అనుభవించేటప్పుడు మన ప్రవర్తన ఎట్లా ఉండాలంటే, ఎట్లా ఉండాలని ఆయన కోరుకున్నాడు అంటే, మనం నిర్భయంగా ఉంటూ, అంటే దేవుని ఆరాధిస్తే మనల్ని ఎవరన్నా ఏమన్నా చేస్తారేమో, ప్రకటిస్తే ఏమైనా చేస్తారేమో, సాక్ష్యం ఇస్తే ఏమైనా చేస్తారేమో అని భయం వద్దు నీకు. నువ్వు నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా నీ హృదయంలో దేవుణ్ణి ఆరాధించు, అందుకే ఆయన నీకు రక్షణ అనుగ్రహించాడని చెప్పి తర్వాత ఒక చక్కని మాట ఆయన చెప్తాడు. రక్షణ జ్ఞానం అంటే మన పాపములు క్షమించడం ద్వారా ఆయన మనకు రక్షణ జ్ఞానాన్ని కలుగ చేస్తాడంటే, మనం రక్షణ పొందాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే పాప క్షమాపణ మనం ఆయన సన్నిధిలో పొందాలి. యోహాను రాసిన మొదటి పత్రికలో మనకు తెలుస్తుంది, అందరికీ తెలిసిన వాక్యం. మన పాపములు మనం ఆయన సన్నిధిలో ఒప్పుకునేటలా ఆయన క్షమించే దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి రక్షణ జ్ఞానం అంటే ఏంటంటే, రక్షణ అంటే ఏంటంటే నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. పౌలు గారి పత్రికలో చాలా సార్లు ఈ మాట ఉదహరించబడింది. నీ పాపములు, మన పాపములు క్షమించి ఆయన మనకు రక్షణ అనుగ్రహించాడని చెప్తూ ఆయన అంటాడు తర్వాత, ఆ చీకటిలోను నువ్వు దేవుని కుమారుని యొక్క, ఆ ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయటానికి నువ్వు వచ్చావు. ఓ శిశువ, నువ్వు ప్రవక్తవనబడతావు, ఎట్ ది సేమ్ టైం ఆ ప్రభువుకు మార్గం సరళం చేయటానికి వచ్చావు అని చెప్పి తన కుమారుని ఆ యేసుక్రీస్తు కంటే హెచ్చించి చెప్పలేస్తామా. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ప్రవక్త అవుతావు, ఆ దైవ కుమారుడు యొక్క మార్గాన్ని నువ్వు సరళం చేయడానికి వచ్చే ఒక దూతవి. ఈ దూత గురించి మనకి ప్రవక్త అయిన యెషయా గ్రంథం అని ముందుగానే చెప్పబడింది కదా. అలాగే మలాకి గ్రంథంలో కూడా ఏలియా ఆత్మతో వస్తాడంటే, ఏలియా ఆత్మ అంటే ఇక్కడ పౌరుషం గల ఆత్మ, శక్తి గల ఆత్మ అని అర్థం. అలా వస్తాడని ఏదైతే ప్రవచింపబడిందో అలా వచ్చావు నువ్వు ప్రవక్తవి, ఆయన మార్గం నువ్వు సరళం చేయాలి. ఓ శిశువ, చీకటిలోను మరణ ఛాయలో ఉన్న వారికి
అరుణోదయ కాంతి కలిగిన దానికైనా వస్తూ ఉన్నాడు. అరుణోదయ కాంతి మనకి ఎప్పుడు కలిగిందంటే, దీన్ని మొట్టమొదటిగా మనం చూస్తే బాలుడైన యేసు ఆ పశుల పాకలో జన్మించినప్పుడు. రెండవది ఆ పునరుత్థాన అనుభవాన్ని మనం ఆయన మరణాన్ని గెలిచి చూచినప్పుడు ఆ ఉదయమున అని చెప్పి మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. ఆ ఉదయమున ఆ నీతి సూర్యుడు ఉదయించడం. ఇక మళ్ళీ అసలైన సూర్యోదయం మనకి ఎప్పుడు అవుతుంది, ఆ నీతి సూర్యుడిని మనం చూసి ఆయన ఉండే స్థలానికి మనం ఎప్పుడు వెళ్తామంటే రెండవ రాకడ సమయంలో మనం అక్కడికి వెళ్తాం. అయితే ఈ జకరియా గురించి కానీ ఎలిజబెత్ గురించి కానీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఇప్పుడు అయిపోయింది, 2024 సంవత్సరంలో ఉన్నాము. మనం ఆల్రెడీ రెండో రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, ర్యాప్చర్ల కోసం ఎదురు చూస్తున్నాం, ఎత్తబడే సంఘంలో మనం ఉండాలని చెప్పి. అలా చూసేటప్పుడు ఎందుకు ఈ క్యారెక్టర్స్ మనం గుర్తు చేసుకుంటున్నాం? మన స్వాతంత్ర సమర ఉద్యమం గురించి 1947 అయిపోయింది, మరి ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం. అలాగే ఈవేళ టీవీలో చాలా డిబేట్స్ ఏంటంటే రాజ్యాంగ దినోత్సవం అని చెప్పి November 26 రాజ్యాంగ దినోత్సవం కాబట్టి దాని గురించి వస్తున్న డిబేట్స్ జరుపుతున్నారు. అది అయిపోయింది చాలా రోజులు. ఎందుకు జరుపుతున్నారు అంటే, చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడు అంటారు కదా. మనకి గతం తెలియాలి, తెలిసినప్పుడు మాత్రమే. అందుకనే యెహోవా దేవుడు తరతరములకు నీవు నీ పిల్లలకు కూడా అన్ని వివరించు, ఆయన చేసిన మహత్కార్యములను సూచక్రియలను వివరించి చెప్పు అని చెప్పి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో నీ ఇంటి గౌరల మీద వాటి రాయి, నీ బిడ్డలు ఎటు చూసినా అవి కనపడాలి, వారితో అభ్యసింపచేయి. ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే, వాళ్ళలో దైవ భీతి ఉండాలి, పాప భీతి ఉండాలి, రక్షణ గురించి అవగాహన ఉండాలి, విమోచన గురించి అవగాహన ఉండాలి, సమాధానం గురించి అవగాహన ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే నిత్యము మన బిడ్డలతో మనం ఆ రకమైన కాన్వర్సేషన్ అది ఉండాలి. ఈ 2024లో కూడా ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, మరి రెండో రాకడ సిద్ధపడుతున్నాం మనం. జకరియా వంటి, ఒకవేళ నువ్వు గృహ యజమాని అయితే జకరియా వంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావు, నీ ఇంటి వారిని అలా సిద్ధపరుస్తున్నావా? ఎప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగిన సిద్ధం ప్రభు అనేటట్టుగా నీ ఇంటిని చేస్తున్నావా అని మనం ప్రశ్నించుకోవాలి. అదే సమయంలో వాక్యం విన్న మనం నిర్భయంగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఆయన సేవించగలుగుతున్నామా? ఆయన మీద ఆధారపడి ఉంటున్నామా? అరుణోదయ కాంతిలోకి వెళ్ళడానికే ఉంటున్నామా? మనం లేకపోతే ఇంకా చీకట్లోనే మరణ ఛాయలోనే కూర్చునే వారుగా ఉంటున్నామా? ఒకవేళ అలా ఉన్నట్టయితే ఎన్ని సంవత్సరాలు ఈ జకరియా గీతం మనం, ఈ స్తుతి గీతం ఎన్నిసార్లు మనం ధ్యానించుకున్న దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఈవేళ ధ్యానించుకున్నాము అంటే తప్పనిసరిగా మనల్ని మనం వాక్యాంశాలుగా పరీక్షించుకుని రెండవ రాకడికి, ఎందుకంటే రాకడ సూచనలు చాలా కనపడుతూ ఉన్నాయి. ఒకవేళ మనం ఈ భూమి మీద సజీవంగా ఉన్నప్పుడు రావచ్చు, రాకపోవచ్చు, రాకముందే మనం ఈ భూమి లోకాన్ని విడిచిపెట్టవచ్చు. ఎప్పుడైనప్పటికీ కూడా ఏ స్థితిలో ఉన్నా కూడా మనం రాకడికి సిద్ధపడి కలిగి ఉండాలి. ఎలిజబెత్ జీవితాన్ని గురించి చూసినట్టయితే, ఎలిజబెత్ గురించి మనకు తెలుసు కదా, ఈమె అహరోను భార్య. సారీ, ఎలిజబెత్ జకరియా భార్య. ఈ జకరియా ఎవరు? మనం ఇప్పటివరకు ధ్యానించుకున్నాం కదా, ఆయన ప్రధాన యాజకుడు, అబియా తరగతికి చెందినటువంటి ప్రధాన యాజకుడు. ఈ జంటకి చాలా కాలం పిల్లలు లేరు. అదంతా కూడా మనం పోయినసారి కూడా ధ్యానించుకున్నాం. పిల్లలు లేనప్పటికీ వాళ్ళు ఎలా ఉన్నారు అనేది, వాళ్ళ లైఫ్ స్టైల్ లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, యూదాదేశపు రాజైన హెరోదు దినములో అబియా తరగతిలోనున్న జకరియా అని ఒక యాజకుడు ఉండని, అతని భార్య అహరోను కుమార్తెలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఎలిజబెత్ గుడ్రాలుగా ఉంది. గుడ్రాల గురించి మనం పోయిన వారం ధ్యానించుకున్నాం. ఎట్లాంటి ఏజ్ వీళ్ళిద్దరిని కూడా వృద్ధాప్యంలోకి వచ్చేసారు. అయినా కూడా వాళ్ళ సంతు లేని వాళ్ళు అయినప్పటికీ కూడా ఏమాత్రం విసుగు చెందకుండా వాళ్ళు దేవుని ఆజ్ఞానుసారంగా సకల విధులు అనుసరించి నడుచుకుంటూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉంటున్నారు. వీళ్ళ గురించి ఎక్కువగా మనం అనుకోవాల్సినటువంటి మాట, వీళ్ళ జీవితంలో ఈ సంతు లేనిదే సమస్య. మన జీవితాల్లో మరేదో సమస్య ఉండొచ్చు.
అందరికీ ఇదే సమస్య ఉండాలని లేదు. ఏదో సమస్య, జీవితకాలం ఏదో ఒక సమస్య ఉండొచ్చు. పౌలు గారు లాంటి వాడికే ఆయన శరీరంలో ముళ్ళు ఉందన్నప్పుడు దేవుడు ఏమంటాడు, నా కృప నీకు చాలును అంటాడు. అలాగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. సాధారణంగా సమస్య తీవ్రత పెరిగే కొద్దీ కూడా మనుషులు, మానవ స్వభావం ఏంటంటే, నేను ఇంత భక్తిగా ఉంటున్నాను, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, ప్రతి ఉపవాస కూటానికి వెళ్తున్నాను, నేను ఎంతో రహస్య ప్రార్థన చేస్తున్నాను, దాన ధర్మాలు ఇస్తున్నాను, దేవుని అడుగుజాడలు నడుస్తున్నాను, నాకే ఎందుకు అంటే, దేవుడు మనకి ఏదన్నా ఒక శ్రమ ఇచ్చాడు, ఒక ఇబ్బంది ఇచ్చాడు అంటే, పౌలు గారి జీవితాన్ని తీసుకుంటే నా కృప నీకు చాలును అనే సందర్భం మనం జాగ్రత్తగా చూస్తే, అప్పటికే పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను మధ్యాకాశానికి ఎత్తబడితే పరలోకంలో మాట్లాడే మాటలన్నీ కూడా విన్నాను, మనుషులు వచింప శక్యం కానటువంటి మాటలు నేను విన్నాను అంటే, పరలోక అనుభవాన్ని ఆయన పొందాడు కాబట్టి, ఆ పరలోక అనుభవాన్ని నేను పొందాను కాబట్టి ఈ మనుషులతో నాకు పనేంటి, నేను ఈ మానవ మార్పులతో నేను ఒకరిని కాదు అనే స్వభావం పౌలు గారికి రాకుండా, ఒక శరీరంలో దేవుడు ఒక ముళ్ళు ఉంచాడని చెప్పి వ్యాఖ్యానకర్తలు అంటారు. అది అదే కరెక్ట్ అని మరి చాలా మంది చాలా వ్యాఖ్యానాలు చేశారు, కానీ అదే కరెక్ట్ అని చెప్పి చాలా మంది అభిప్రాయపడ్డారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, మన జీవితంలో రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య జీవితకాలం ఉంటుంది. అప్పుడు క్రైస్తవుడుగా మనం జకర్య, ఎలిజబెత్ లాగా సకల ఆజ్ఞను అనుసరిస్తూ, న్యాయ విధులను అనుసరిస్తూ దేవుని ఎదుట నీతిమంతులుగా ఉంటున్నామా? మనుషులు ఎదుట ఒకవేళ ఉండొచ్చు. దేవుని ఎదుట నీతిమంతం అంటే హృదయంలో కూడా సణుగుకోకుండా, గొడుగుకోకుండా, మనసులో కూడా అయ్యో ఏంటిది అని చెప్పి మనకి ఆ భావం రాకుండా ఉండాలి. దేవుని ఎదుట నీతిమంతం అంటే, ఎందుకంటే ఆయన మనసుని, హృదయాన్ని, జ్ఞానేంద్రియాల్ని పరిశీలించి తీర్పిచ్చే దేవుడు కాబట్టి, మన దేవుని ఎదుట నీతిమంతులు అంటే సర్వాంగ హోమం చేయండి, సర్వాంగ కవచం ధరించండి అన్నారు పౌలు గారు. కాబట్టి మన జ్ఞానేంద్రియాలు, మన మనస్సు, మన హృదయం అంతా కూడా ఒకే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని ఎదుట మనం నీతిమంతులుగా ఉంటాం. ఈ జంట శతాధిక వృద్ధులు అయినప్పటికీ కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత జరిగిందంతా కూడా మనకు తెలుసు. ఇక్కడ ఎలిజబెత్ అనే మాట గురించి ఆలోచిస్తే, మరి ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న పేర్లే న్యూ టెస్ట్మెంట్ కి వచ్చినప్పుడు కొంత మార్పులు చెంది, రూపాంతరం చెంది అవి మారుతూ ఉంటాయి. ఈ ఎలిజబెత్ అనే పేరు ఎలీషబా అనే పేరు నుంచి వచ్చింది. పాత నిబంధనలో అహరోన్ గారు మొట్టమొదటి యాజకుడు అహరోన్ గారు. ఆ అహరోన్ గారి భార్య పేరు ఎలీషబా. ఈమె లేవి కుమార్తె, అంటే లేవి తరగతికి చెందిన ఆమె కాబట్టి ఆమె, ఆ అహరోన్ గారి భార్య యొక్క పేరు, ఒక మంచి ప్రసిద్ధి చెందిన వారి పేరు ఉంటే కుటుంబంలో ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు కదా, అట్లాగే అలా తరతరాలుగా ఎలీషబా అనే పేరు వస్తూ ఉంది. చివరికి అది ఎలిజబెత్, గ్రీక్ లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు అది ఎలిజబెత్ అయింది. ఆ ఎలిజబెత్ మనకి కొత్త నిబంధనలు ఈ ఒక్క చోటే కనపడుతుంది తప్పించి నాకు తెలిసి మరి ఎక్కడ కూడా మళ్ళీ ఎలిజబెత్ అనే మాట లేదు. ఎలిజబెత్ అంటే ఆ మాటకి అర్థం చూస్తే దేవుని ప్రమాణము. దేవుని ప్రమాణము దేవుని ప్రమాణము అంటే, ఒకవేళ ఆమె దేవుడు చేసిన ప్రమాణాన్ని గుర్తు పెట్టుకుని, అబ్రహాంతో, దావీద్తో చేసినటువంటి ప్రమాణాన్ని, నిబంధనలు గుర్తు పెట్టుకుని ఆమె నీతిమంతమైన జీవితం జీవించిందేమో, అందుకనే ఒకవేళ ఆమెను ఎలిజబెత్ అని చెప్పి అనటం అనేది జరిగిందేమో. అలాగే ఆవిడ జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే, ఈమె లేవి కుమార్తె అంటే మంచి పవిత్రమైనటువంటి వంశానికి చెందినటువంటి వ్యక్తి. మనం చూస్తే లేవి కాండం 21వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, అక్కడ ఒక యాజకుడు 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మీరు గమనించినట్లయితే, లేవి తర్వాత చూడండి, లేవి కాండం 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం గమనించినప్పుడు అక్కడ చెప్తాడు ఏంటంటే, ఒక యాజకుడి భార్య ఎట్లా ఉండాలి, ఆమె క్యారెక్టర్లెస్ ఉమెన్ అయి ఉండకూడదు, అదే విధంగా అపవిత్రాలై ఉండకూడదు, అదే విధంగా విడో అయి ఉండకూడదు. ఈ 3 లక్షణాలు ఉండకూడదు. ఆ అమ్మాయి ఒక యాజకుడు చేసుకోవాలంటే క్యారెక్టర్లెస్ ఉమెన్ గా ఉండకూడదు. భ్రష్టత్వం అంటే అపవిత్రత, ఎన్ని రకాలుగానే భ్రష్టత్వం పొందొచ్చు. ఈ రోజులు మనం చూస్తున్నాం, భ్రష్టులు అయిపోతున్నారు ఎన్నో రకాలైనటువంటి చెడు అలవాట్లతో. అలా
అట్లాంటి భ్రష్టత్వం కానీ లేకపోతే విధవరాలు కానీ అయి ఉండకూడదు. ఎందుకంటే ఆమె భర్త ప్రతిష్ఠితుడు కాబట్టి ఆమె కూడా పవిత్రంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ జకరియా గారి భార్య లేవి తరగతికి చెందిన ఆమె ఆమె కూడా మంచి విశ్వాసి. లేవి అంటే మనకు తెలుసు కదా, లేవి అంటే హత్తుకొనువాడు. హత్తుకొనువాడు అంటే దేవునిని హత్తుకొనువారు. లేవీలు అంటే హత్తుకొనుట. లేవి అంటే హత్తుకొనుట. అందుకనే కొన్ని బ్రాండ్స్, అదే లేవి ఆ షర్ట్లు ఉంటాయి కదా, ఆ చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా వేసుకుని తిరుగుతారు కదా, ఆ లేవి అన్నది అక్కడి నుంచే వచ్చింది. లేవి అంటే హత్తుకొనుట, అంటే మీ శరీరానికి హత్తుకుని ఉంటే చాలా బాగుంటాయని చెప్పడానికి లేవి అనే పేరు అక్కడ పెట్టడం జరిగింది. ఈ లేవి లేవి తరగతికి చెందిన ఆమె, ఈమె చాలా పవిత్రురాలు. అయితే పాపం శతాధిక వృద్ధురాలుగా ఉన్నంత వరకు గొడ్రాలుగా ఆమె ఉంది. మనం చూస్తే అబ్రహాం భార్య అయినటువంటి శారమ్మ గారు, అదేవిధంగా ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా, హన్నా, అదేవిధంగా మనోహ భార్య కూడా అలా ఉన్నట్టుగా మనం చూస్తాం. అలా ఉన్నారంటే చాలా మంది ఉంటారు, కానీ వీరికి ప్రత్యేకమైనటువంటి పర్పస్ ఉంది. శారా గర్భం నుంచి ఇస్సాకు రావాలి, ఇస్సాకు నుంచి యాకోబు రావాలి, యాకోబు నుంచి 12 గోత్రాలు రావాలి. కాబట్టి కొంతకాలం అంటే వాళ్ళలో దైవత్వం ఎంత వరకు ఉందని చెప్పి దేవుడు పరీక్షించాడు. అబ్రహాముని ఎంత పరీక్షించాడు. 14వ అధ్యాయానికి వచ్చేటప్పటికేమో అక్కడ డబ్బు ఆయన ముందు పెట్టాడు. 14వ అధ్యాయంలో ఆ కదుర్లమయ్య రాజు డబ్బు పట్టుకెళ్ళమంటే, సృష్టికర్త అయిన దేవుడు నాకు ఇచ్చింది చాలు, నీ దగ్గర నుంచి నేనేమి తీసుకునని ధనరాశులను రిజెక్ట్ చేసేసాడు. అక్కడతో ధనదాహం లేదని రుజువైంది. ఒక పురుషుడికి రెండే వీక్నెస్లు ఉంటాయంటే ఏంటంటే కాంత కనకాలి, రెండిటికి లొంగని వాడు ఉండడు అంటారు పెద్దలు. కాబట్టి అబ్రహాం మొదటి పరీక్షలో నెగ్గాడు. నెగ్గిన తర్వాత రెండవ పరీక్ష తయారైపోయింది హాగర్ ద్వారా. అక్కడ టెంప్ట్ అయిపోయాడు. అయిన తర్వాత 17వ అధ్యాయానికి వచ్చేటప్పుడు అప్పుడు అంటాడు దేవుడు, 99 సంవత్సరాలు వచ్చేసినాయి కదా అబ్రహాంకి, సాష్టాంగ పడతాడు వెళ్ళి దేవుని సన్నిధిలో. పడినప్పుడు దేవుడు అంటాడు, నిందారహితంగా నా సన్నిధిలో నిందారహితంగా నడుచుకో, నిందారహితంగా నడుచుకో, నీ సంతానాన్ని ఇస్తానంటే నవ్వి అంటాడు, ఇష్మాయిల్ ఉన్నాడు కదా వాడిని బ్రతకని అంటాడు. అలా కాదు, నీకు నేను సంతానాన్ని ఇస్తానని చెప్పి అనటం జరిగిందంటే ఒక పరీక్షలో పర్ఫెక్ట్ గా నెగ్గాడు, దరదాహం లేదు. రెండో పరీక్షకు వచ్చేటప్పటికి టెంప్ట్ అయిపోయాడు. టెంప్ట్ అయిన తర్వాత తను తెలుసుకున్నాడు తప్పు చేశానని. తెలుసుకుని 99 ఏళ్ల వయసులో దేవుని సన్నిధిలో సాష్టాంగ పడ్డాడు. కానీ ఆ తప్పు ఫలితం మనం ఇప్పటికీ కూడా అనుభవిస్తూనే ఉన్నాం కదా, యుద్ధాలు. సరే, ఏదేమైనప్పటికీ దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు గొడ్రాలుగా ఉండటం అనేది వీరు జరిగింది. అందరు గొడ్రాళ్ళకి దేవుని ప్రణాళిక ఉందంటే అది కాదు, కానీ వీరి విషయంలో మనం చూసినట్టయితే ఇట్లాంటప్పుడు ఎంతో విసుగు చెంది ఉంటారు కదా. నేను ఎంతగా పవిత్రంగా ఉన్నా, పవిత్రమైన వంశం నుంచి వచ్చిన పవిత్రమైన తెగకు చెందిందానైనప్పటికీ, ఒక యాజకుడి భార్య అయినప్పటికీ కూడా నేను ఇంతగా నిందారహితమైన జీవితం జీవిస్తున్నానే, నాకెందుకు ఇది అని చెప్పి ఎలిజబెత్ అనుకోలేదు. కానీ మానసికంగా ఎంతో వేదన చెందే ఉంటుంది. పైకి చెప్పకపోయినా, అయ్యో నన్ను బయటకు వెళ్తే అందరూ గొడ్రాలు అంటున్నారే, అసలు పిల్లలు లేకపోయినందుకు ముందు వాళ్ళకే బాధ ఉంటుంది. కానీ అంతకంటే బాధ ఏంటంటే బయట నలుగురు 4 రకాలుగా మాట్లాడటం అనేది భరించలేనటువంటి బాధ. కాబట్టి ఆవిడ మానసికంగా చాలా కృంగిపోయి ఉండవచ్చు. అట్లాంటి టైంలో జకర్యాకి దర్శనం కలగటం, జకర్యాతో దేవుడు నీకు పలానా విధంగా నీకు కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆ కుమారుడు లైఫ్ స్టైల్ ఇది, అతని ఫుడ్ హ్యాబిట్స్ ఇవి, అతని భూమి మీద రావటానికి పర్పస్ ఇది అన్ని చెప్పిన తర్వాత జకర్యా ఏం చేశాడు, మామూలుగానే అబ్రహాం గారిలాగానే తన వంక తను చూసుకున్నాడు. దేవుడి వంక కాదుగా తన వంక తను చూసుకున్నాడు. ఈ వృద్ధాప్యంలో నాకు ఇది ఎట్లా జరుగును అన్నప్పుడు ఇక అప్పుడు వెంటనే ఆయన నోరు మూతపడింది. నోరు మూతపడటానికి ఏంటంటే ఇది జరుగుతుంది అబ్బా, ఇది మొదటి సూచన అని చెప్పారు. ఆ తర్వాత కొడుకు పుట్టడం జరిగింది. జరిగిన తర్వాత ఇందాక మూల వాక్యం మనం చదివామే, అది అసలైన వాక్యం. ఇందులో ఆవిడంటుంది, ఎలిజబెత్ ఏమంటుంది, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి, మనుషుల్లో నాకుండిన అవమానము తీసివేయటకు. చూడండి, ఇందాక అన్నాను కదా, ఎప్పుడు కూడా ఒక లోటు మనిషి జీవితంలో ఉంది అంటే ముందు మనుషులు సూటిపోటి మాటలు అంటారు, ఆ మాటలకే వాళ్ళు సగం చచ్చిపోతారు.
మనుషుల్లో ఉన్న అవమానం నాకు తీసివేయుటకై నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభు ఇలాగ చేసిన అనుకుని 5 నెలలు ఇతరుల కంట పడకుందని. నన్ను కటాక్షించాడు ప్రభు. నన్ను కటాక్షించిన దినములలో అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంతకాలం జీవించినా అన్ని రోజులు దేవుడు మనల్ని కటాక్షిస్తాడని కాదు, కానీ కొన్ని దినాలు మన జీవితంలో మరుపులేనివి, కొన్ని సంఘటనలు మన జీవితంలో మరుపులేనివి ఉంటాయి కదా. మన ఉద్యోగం పొందిన రోజు, మ్యారేజ్ డే, అలాగే ఫస్ట్ చైల్డ్ పుట్టినరోజు, చాలా మనకి మర్చిపోలేనటువంటి సంఘటనలు కదా. అట్లాగా ఇక్కడ ఎలిజబెత్ చాలా జ్ఞానవంతురాలు. ఆవిడ అంటుంది, నన్ను కటాక్షించిన దినములో ఈ రకంగా ఆయన చేశాడు నా జీవితంలో అని చెప్పి. కటాక్షము ఎవరి పట్ల ఉంటుంది? దేవుని కటాక్షం ఎవరి పట్ల ఉంటుంది? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆ ఆకాశం మందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా, ఆకాశమందున్న దేవ యెహోవా, భయంకరుడైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరుచువాడా అంటున్నాడు. నెహెమ్యా ఒక గొప్ప కార్యం తలపెట్టాడు. ఆ గొప్ప కార్యం తలపెట్టినప్పుడు ఇలా దేవుని ప్రార్థించాను అంటాడు. ఆకాశమందలి దేవుడు అంటాడు తప్పించి మనం నెహెమ్యా గ్రంథంలో యెహోవా అనే మాట రాదు. అయితే వాళ్ళు చేసిన ప్రార్థన అది. ఆయన అంటాడు, ఈ గొప్ప కార్య నిమిత్తం భయంకరమైన దేవ, నీకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పి అక్కడ చెప్పిన మాట చూస్తే, ఎట్లనగా ఆకాశమందున దేవ యెహోవా, భయంకరుడైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి. అంటే నిన్ను ప్రేమించి ఎవరు దేవుని ఆజ్ఞను అనుసరిస్తారు? చాలా క్లియర్ గా చెప్పాడు. ఎప్పుడో నెహెమ్యా అంటే ఎన్ని వేల సంవత్సరాల పూర్వం రాసినటువంటి గ్రంథం. ఆయన చెప్తున్నాడు, ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో వాళ్ళు నీ ఆజ్ఞలను అనుసరిస్తారు. ఇదే మాటను యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా చెప్పడం అనేది జరిగింది. అక్కడ అంటాడు ఆయన ఏంటంటే, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు మీరు గైకొంటారు, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మాట బిడ్డలు వెంటనే చేస్తారు, ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు ప్రేమించారు కాబట్టి. అదే విధంగా బిడ్డలు ఏదైనా అడిగితే తల్లిదండ్రులు చేస్తారు, ఎందుకంటే బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమించారు కాబట్టి. అదే ఇక్కడ నెహెమ్యా ఎంత చక్కగా చెప్తున్నాడంటే, ఆకాశమందు ఉన్న దేవా యెహోవా. అక్కడ కోరేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఆకాశమందున దేవా అంటాడు తప్పించి, ఇక్కడ మళ్ళీ యెహోవా అని చెప్పి అంటున్నాడు. మరి నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారు నీ ఆజ్ఞను అనుసరిస్తారో, అట్లా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు అనుసరించిన వారిని నువ్వు కటాక్షించే దేవుడు. అంటే ఇక్కడ ఎలిజబెత్ను దేవుడు కటాక్షించాడు అనే మాటను మనం తీసుకున్నట్టయితే, కటాక్షము ఎవరి పట్ల ఉంటుంది? మనం 2వ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. మనకి యాజ్ ఎ క్రిస్టియన్ గా మన గోల్ ఏంటి? యాజ్ ఎ క్రిస్టియన్ గా మన గోల్, మనం నిత్య జీవంలో ప్రవేశించాలని మన గోల్. అయితే ఆ గోల్ రీచ్ అవ్వాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే, ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలు మనం గైకొనాలి. ఎలిజబెత్ ఆయన్ని ప్రేమించింది. ఎంతకాలం ప్రేమించింది? జీవితకాలం ప్రేమించింది. ఎట్లాంటి సమయంలో ప్రేమించింది? ఆమెకు సంతులేని గొడ్రాలుగా ఉంటూ ఎన్నో అవమానాలు భరిస్తూ దేవుని పట్ల ఆమెకున్న ప్రేమను విడిచిపెట్టలేదు. దేవుని ఆజ్ఞను అనుసరించడంలో ఆమె ఎప్పుడు కూడా విఫలం చెందలేదు. దేవుని ఆజ్ఞను అనుసరించడంలో ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు. అదే ప్రేమ కంటిన్యూ అయింది. కాబట్టి ఆజ్ఞానుసారంగా నిందారంకులుగా దేవుని ఎదుట నీతి మంతులుగా భార్య భర్తలు ఇద్దరు కూడా ఉన్నారు. చూడండి, ఒకళ్ళు ముందుకు లాగి ఒకళ్ళు వెనక్కి లాగితే అది జరగదు. కానీ ఆయన మంచి అభయ తరగతి చెందినటువంటి యాజకుడు, ఈమె కూడా లేవి కుమార్తె కాబట్టి దేవుని యందు విశ్వాసం అన్నటువంటి జంట కాబట్టి వాళ్ళు ఆ రకంగా ఉన్నారు. అదే విధంగా ఈ కటాక్షం అనే మాట చాలా మంది గ్రేస్ అని లేకపోతే మెర్సీ అని కొన్ని పర్యాయ పదాలు వాడతారు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్టయితే లూకా గారు దాని గురించి చాలా చక్కగా రాయటం అనేది జరిగింది. లూకా సువార్తలో 25వ వచనంలో మనం గమనించినట్లయితే, 1వ అధ్యాయం 25వ వచనంలో మనం గమనించినట్లయితే లూకా గారు అక్కడ ఇచ్చినటువంటి మాట,
Thus hath the Lord dealt with me in the days wherein he look on me. ఇక్కడ ముఖ్యమైనటువంటి మాట హీ లుక్ ఆన్ మీ. హీ అంటే ఇక్కడ గాడ్. హీ లుక్ ఆన్ మీ అంటే నా వంక చూచినటువంటి రోజులు. చాలా మంది అంటారు కదా ఈ మధ్య ఏంటండి మా వైపు చూడలేదేంటండి, సీతకన్నేశ్వరేంటండి, మమ్మల్ని బొత్తిగా పట్టించుకోవట్లేదండి అంటారు. ఇక్కడ ఎలిజబెత్ గారి దృష్టిలో ఏంటంటే నన్ను కటాక్షించిన దినములలో అంటే నేను నా జీవిత కాలం ఆయన వైపు చూస్తూనే ఉన్నాను. కానీ దేవుని దృష్టి ఈ పర్టికులర్ పీరియడ్ లో నా మీదకి వచ్చింది కాబట్టి ఇవి దేవుడు నన్ను కటాక్షించిన దినములు. ఇంకా చెప్పాలంటే మన భారతదేశంలో తెలుసు కదా, చాలా మంది జీవితకాలం తపస్సు చేస్తారు, చుట్టూ పుట్లు పెరిగిపోతాయి, జుట్టు పెరిగిపోద్ది. అలా తపస్సు చేసినట్టు వాళ్ళు ఎప్పుడు అనుగ్రహం పొందని మన కథలు చదువుతాం కదా. అంటే లుక్ ఆన్ మీ అంటే మనం ఎప్పుడు కూడా మన దృష్టి దేవుడి వైపే ఉంటుంది. కానీ దేవుడు మనల్ని కొన్ని కారణాల వల్ల ఆయన మనల్ని చూడడానికి కాదు, కానీ మనలో ఉన్న ఐక విచారాలు దుఃఖంతో ఒక్కొక్కసారి ఆయన చూడలేదు అనుకుంటే అది వేరే సంగతి. మనకి పొలంలో విత్తనాలు ఉపమానంలో మనకు తెలుసు కదా. అయితే ఇక్కడ ఎలిజబెత్ అంటుంది నేను ఆయన వైపు నేను చూస్తూనే ఉన్నాను, కానీ ఇప్పుడు నా వైపు ఆయన చూసి నన్ను కటాక్షించారు, నాకు ప్రజల్లో ఉన్న అవమానం తీసివేశారని చెప్తా ఆయన అంటుంది. ఒక 5 నెలలు ప్రజల కంట పడను. ఎందుకంటే ఈ వృద్ధురాలకి ఇప్పుడు గర్భిణి అంటే చాలా మంది మా చిన్నప్పుడు విలేజెస్ లో ఆ తల్లి కూతురు, అదేవిధంగా అత్తగారు కోడలు, చిన్నప్పుడు మ్యారేజెస్ అయ్యి కదా, పెద్ద కూతురు తల్లి, అదే విధంగా పెద్ద కోడలు అత్తగారు ఒకేసారి ప్రెగ్నెంట్ తోటి ఉండేవాళ్ళు కొన్నేళ్లలో ఉంటే నిజంగా పెద్దవాళ్ళ అత్తగారి తల్లి చాలా సిగ్గుపడిపోయేవారు. ఎందుకంటే పిల్లలు మేము ఒకసారి ఈ స్థితి ఏంటని చెప్పి ఆ వయసు వచ్చింది అతనికి. ఇప్పుడంటే లేవనుకోండి 1 or 2 చైల్డ్ తోటి అయిపోతుంది కాబట్టి అప్పుడు ఆ రకమైన సమస్యలు అనేవి ఉండే విలేజెస్ లో. విలేజ్ ఏంటి, టౌన్ ఏంటి మన భారతదేశంలో. అల్లుళ్ళు వచ్చిన తర్వాత పిల్లలేంటి, కోడళ్ళు వచ్చిన తర్వాత పిల్లలేంటి అంటారు కదా. అట్లాంటిది ఈ వృద్ధాప్యంలో ఈ వృద్ధురాలకి ఇప్పుడు గర్భిణి కావాల్సి వచ్చిందా, అప్పటి వరకు పిల్లలు లేరు వెటకారం చేసిన వాళ్ళు తీరా దేవుడు ఆమెను కరుణించిన తర్వాత మళ్ళీ ఆ మాట కూడా అంటారు, ఈవిడికి అసలు బొత్తుగా ఇది లేదు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ, ఇప్పుడు పుడతాడు ఆ పిల్లోడు, ఇప్పుడు పెద్దోడు అవుతాడు, ఇప్పుడు పెంచుతారు వీళ్ళు, ఏదో వీళ్ళ భారం అంతా వీళ్ళు మోసేసినట్టు కదా. ఆమె ఎవరో ఒక ఆమె ఈస్ట్ గోదావరిలో ఏదో ఈ మధ్య సెంటర్స్ వచ్చినాయి కదా పిల్లలు లేని వాళ్ళకి, ఆ ఫెర్టిలిటీ సెంటర్ లో పాపం ఆవిడ అంటే వారసు లేరు, 70 ఏళ్ళ కాలంలో ఆవిడ 70 సంవత్సరాల వయసులో కవలలు పుట్టారు. ఆవిడ చాలా సంతోషంగా ఉంది, ఆయన కూడా చాలా సంతోషంగా పిల్లలు తెచ్చుకున్నారు. కానీ గ్రామం అంతా కూడా వాళ్ళని ఎద్దేవా చేయటం మొదలు పెట్టారంట. వెంటనే అక్కడి నుంచి చాలా దూరం వాళ్ళు వెళ్ళిపోయారు, ఉన్న ఊరిని విడిచిపెట్టి ఉండలేక పాపం ఆయన మరణించారు. ఎందుకంటే ప్రజలు మాటలు అలాగే ఉంటాయి. మనం ఏదైనా ఒక బాధలో మనం ఉన్నప్పుడేమో ఒక రకంగా మాట్లాడతారు, బాధ తీరిపోయిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడటం మానరు. ఎలిజబెత్ లాంటి వారికే తప్పలేదు, ఒక ప్రధాన యాజకుడి భార్య ఆమె 5 నెలలు ఎవరికంటా పడకుండా అలాగే ఉంది. ఇదే సమయంలో ఇక్కడ జరిగింది ఏంటంటే తర్వాత లూకాసు వార్త 36వ వచనం నుంచి మనం చూస్తే గబ్రియల్ అనే దేవదూత మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి ఇదిగో నీ బంధువురాల ఎలిజబెత్ వృద్ధాప్యంలో గర్భం ధరించి ఉంటే ఆమె గర్భంలో ఒక కుమారుడు ఉన్నాడని చెప్పి 35వ వచనం చూస్తే దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబో శిష్యుడు పరిశుద్ధై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది, గుడ్రాలనబడిన ఆమెకు అది 6వ మాసము, దేవుడు చెప్పిన సంగతి ఏది కూడా నిరర్థం కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సరే, ఈ మాట విన్న వెంటనే మరియ కూడా అవమానంలో ఉంది కదా, ఎందుకంటే ఆమె కన్యక గర్భవతి. ఒక రకంగా వృద్ధురాలు గర్భవతి అయినా కొంచెం పర్వాలేదు, కానీ పెళ్లికాని అమ్మాయి గర్భవతి అనేటప్పటికి ఇంకా కొంచెం ప్రజల నోట్లో నానిపోతారు కదా. మెయిన్ ఆ రోజుల్లో ఏంటంటే మరియమ్మ గారు కన్సీవ్ అయ్యేటప్పటికి ఎంతో మంది, ఆ రోజుల్లో జనాభా లెక్కల ప్రకారం కొన్ని 100 మంది కన్యకులు యేసుక్రీస్తు నా గర్భాన్ని పుట్టాలని చెప్పి వారు కన్యకలుగానే ఉండి ప్రార్థనలు ఎదురు చూస్తూ ఉన్నారు. అట్లాంటి సమయంలో మరియమ్మ గారికి వచ్చేటప్పటికి మరి అసూయ ద్వేషాలు ఉంటాయి కదా.
రకరకాల మాటలు మాట్లాడతారు కదా. వాళ్ళు పొందలేనిది ఇతరులు పొందినప్పుడు చాలా మాటలు మాట్లాడతారు. మనకు తెలిసిందే కదా, చిన్న చిన్న విషయాల్లోనే పక్కింటి వాళ్ళ అబ్బాయి ఫస్ట్ క్లాస్ వచ్చి మన పిల్లడు కానీ తక్కువ మార్కులు వచ్చినాయా, వాడు కాపీ కొట్టి పాస్ అయ్యాడులే, అయిన వాడు మొద్దు, ఇంకా ఎన్నో టైటిల్స్ ఇచ్చేస్తారు ఆ కుర్రాడికి, పాస్ అయిన సంతోషం కూడా లేకుండా. అలాగే ఇక్కడ మరియమ్మ గారు కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దూత ప్రత్యక్షం, ఇదంతా దేవుని ప్రణాళిక. నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా వృద్ధాప్యంలో ఆమె ఒక కుమారుని గర్భం ధరించి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళమన్నప్పుడు మరియ అక్కడికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మరి సైన్స్ ప్రకారం కూడా చూస్తే మరియమ్మ గారు చక్కగా తీసుకోవాల్సిన సమయంలో కన్సీవ్ అయిన తర్వాత చక్కని ప్రకృతి, అక్కడ యూద అరణ్య ప్రాంతంలోకి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంగతులు మనం చూస్తే 39వ వచనంలో, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలో ఉన్న కొండసీమల్లో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చేసెను. ఎలిజబెత్ మరి యొక్క వందనములు వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లనెను. ఆవిడ వెళ్ళింది, ఆ పెద్దవాడికి ఈమె నమస్కరించింది. ఇక్కడ మరీ విధేయత కూడా మనం చూడాలి. ఆమె సర్వోన్నతుని యొక్క కుమారుని గర్భం ధరించిందని, పరిశుద్ధాత్మల కార్యం జరిగిందని మరి తెలుసు. అయినప్పటికీ కూడా తన బంధువురాలైనటువంటి ఎలిజబెత్ తనకంటే వయసులో ఎంతో పెద్దవాడు కాబట్టి వెళ్ళి నమస్కరించింది. నమస్కరించిన వెంటనే జరిగిందేంటి, ఈమె నమస్కరించిన తర్వాత ఈమె గర్భంలో ఉన్న బిడ్డను చూసి ఎలిజబెత్ గర్భంలో ఉన్న బిడ్డ గంతులు వేశాడంట. అంటే మనం మనస్ఫూర్తిగా శుభాలు ఎవరికైనా చెప్తే గ్రీటింగ్స్ చెప్తాం, కానీ అందరి గ్రీటింగ్స్ మనకు సంతోషాన్ని ఇవ్వు. నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా గ్రీటింగ్స్ చెప్పేవాళ్ళు చాలా తక్కువగా, అరుదు. సింగిల్ డిజిట్స్ లో మనం లెక్క పెట్టవచ్చు. ఒక్కొక్కసారి మనకి ఏదైనా మంచి జరిగినప్పుడు వీళ్ళు కంగ్రాచులేషన్స్ గ్రీటింగ్స్ అని చెప్పినా మనం ఒక్కళ్ళు ఇద్దరి కోసం మనం తపన పడుతూ ఉంటాం. అయ్యో వాళ్ళకి తెలీదా, వాళ్ళు ఏంటి చెప్పలేదేంటి, ఇంతమంది చెప్పినా కూడా మనకి కాదు, కానీ వాళ్ళ నోటి నుంచి వింటే మనకు అదొక సంతోషం. మనకు ఆ ఫ్రెండ్ అవ్వచ్చు, మన రక్త సంబంధి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అట్లా మన హృదయపూర్వకంగా ఆ గ్రీటింగ్స్ చెప్తే ఆ కదలిక ఎలా ఉంటుంది, ఆ గర్భంలో శిశువు అంటే అప్పుడు 6వ నెల వచ్చేస్తుంది కాబట్టి మనందరికీ తెలుసు, పిల్లలు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా 6వ నెల నుంచి గర్భంలో శిశువు సర్కిల్స్ కొట్టు తిరగటం అనేది జరుగుతూ ఉంటది కదా. అట్లాంటప్పుడు సంతోషంగా, అందుకని గర్భిణీ స్త్రీని ఇప్పుడు కూడా సంతోషంగా ఉండమంటారు. సాడ్ మూడ్ లో ఉంటే ఆ రొటేషన్ అనేది సరిగ్గా జరగదని చెప్పి లేడీ డాక్టర్ చెప్తూ ఉంటారు. కాబట్టి ఈమె వెళ్ళగానే ఎలిజబెత్ మనస్ఫూర్తిగా సంతోషించింది. ఆమె సంతోషం ఎంత సంతోషించింది అంటే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసేంతగా సంతోషించింది. అంటే ఎలిజబెత్ చాలా హృదయపూర్వకంగా మరియమ్మ గారిని చూడగానే సంతోషించింది. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఎలిజబెత్ ఒక ప్రధాన యాజకుని భార్య, వయసులో మరియ కంటే కూడా చాలా పెద్దది. సోషల్ స్టేటస్ లో చూసుకున్నట్టయితే మరియమ్మ గారికి ఎలిజబెత్ కి చాలా వ్యత్యాసం, డిఫరెన్స్ ఎక్కువగానే ఉంది. కానీ ఈమెను చూసి అంత సంతోషించింది అంటే, మనం ఈ రోజు మన సంఘాలకు వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు నిజంగా ఎవరైనా చిన్న పిల్లలు మనకు కనిపించినప్పుడు వాళ్ళకి ఏదైనా మంచి జరిగినప్పుడు మనం ఆ రకంగా సంతోషించి ఎంకరేజ్ చేయగలుగుతున్నామా, వాక్యం వింటున్నాము. నిజంగా మరియమ్మ గారు చెప్పిన వెంటనే ఎలిజబెత్ గర్భంలో శిశువు గంతులు వేసింది అంటే మరియమ్మ గారిని చూడగానే ఎలిజబెత్ ఎంత సంతోషం పరిపూర్ణ అయ్యింది కాబట్టి ఆ శిశువు గంతులు వేయడం జరిగింది. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ ఉంది, స్త్రీలలో పరిశుద్ధాత్మతో ఆమె మాట్లాడింది కాదు, పరిశుద్ధాత్ముడు ఆమెతో పలికించాడు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివి. అంటే అక్కడ మనం గమనించాల్సింది ఆ ఆశీర్వాదముకి ప్రారంభకుడు ఎవరు, అబ్రహాం. ఆదికాండ 12వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఏముంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, నిన్ను బట్టి జనములు ఆశీర్వదింపబడతారని. అట్లా అబ్రహాం గురించి చెప్పబడింది. స్త్రీలోకి వచ్చేటప్పటికి మరియమ్మ గారితో ఎలిజబెత్ చెప్తుంది, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివి. అక్కడ అబ్రహాం చూసాం, ఇక్కడ మరియమ్మ గారిని మనం చూస్తున్నాం.
అదే విధంగా నీ గర్భఫలం కూడా ఆశీర్వదింపబడును. నీ గర్భఫలం కూడా ఆశీర్వదింపబడును. చూడండి, ఏ రకమైనటువంటి ఆ చక్కని మాటలు, అంటే హృదయానికి సంతోషాన్ని ఇచ్చే మాటలు. ఏం పెట్టాము ఏం చేసాము అన్నది కాదు, కానీ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మనం ఒక సమస్యతో వెళ్ళినప్పుడు ఆ సమస్య తీసివేసినట్లుగా, మరియమ్మ గారికి ఇక్కడ ఉన్న సమస్య ఏంటి? ఆమె కన్యకగా ఉండి గర్భవతి అయ్యింది, ఒక పురుషునికి ప్రదానం చేయబడింది. ఈ సంగతి నలుగురికి తెలిస్తే అటు యూసెఫ్ గారిని ఇటు మరియమ్మ గారిని కూడా రాళ్లతో కొట్టి చంపేస్తారు. అది తప్పించుకోవాలి, ఆ గర్భస్థ శిశువుని దక్కించుకోవాలి. కాబట్టి ఆమె చాలా ఒక రకమైనటువంటి వేదనతోనే వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది అని చెప్పాలంటే. అట్లాంటి సమయంలో మరి ఎంత చక్కని వాతావరణం! ఎలిజబెత్ అందుకనే మృదువైన మాట క్రోధమును చల్లార్చును అంటాడు సామెతల గ్రంథగత 16 అధ్యాయంలో. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ఎంత కోపిష్టివాడు ఎదురైనా కూడా మృదువుగా కనుక ఎవరైనా మాట్లాడితే కోపం అంతా పక్కకి తీసేసినట్టు అయిపోతుంది కదా. అలాగా ఇక్కడ ఆ ఎలిజబెత్ మాట్లాడుతుంది, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా దగ్గరకు వచ్చుటకు నాకు ఎలాగో ప్రాప్తించు. ఇంకొక మెట్టు పైకెక్కినావు. ఒక పక్కన నువ్వు ఆశీర్వదింపబడిందని అంది, నీ గర్భఫలం కూడా ఆశీర్వదింపబడుతున్నారు. అక్కడితో ఆకుండా ఏమంటుంది, నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చి నాకు ఎలాగో ప్రాప్తించను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎలిజబెత్ కు దర్శనం కలగలేదు, జకర్యాకు మాత్రమే కలిగింది. ఆ దర్శనం కొంతమంది అంటారు ఎలిజబెత్ కి ఎందుకు కలగలేదు, ఎలాగో ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కదా, ఎలిజబెత్ కి ఎందుకు కలగలేదు అంటే, ఒక్కొక్కసారి భార్యాభర్తలకు కూడా విశ్వాసం ఎక్కువ తక్కువలో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అది కాకుండా అతను నమ్మాలి, ఆయన ద్వారా ఈ కార్యం జరగాలి, కాబట్టి జకర్యాకు దర్శనం వచ్చింది. అదే విధంగా ఎలిజబెత్ లేవి కుమార్తె కాబట్టి ప్రారంభం నుంచి దేవుని హత్తుకునే తరగతుల నుంచి వచ్చింది కాబట్టి ఆమెలో విశ్వాసం ఉంది. కాబట్టి తనకు దర్శనం లేకపోయినా తన భర్త చెప్పింది విశ్వసించింది. అది ఎలా జరుగుతుందని జకర్యా దూతను అడిగాడు, కానీ ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి ఎలిజబెత్ తన భర్తని అడగలేదు. మనసులో ఏ సంశయం రాలేదు, ఏ సంశయం కూడా ఆమెకు రాలేదు. అది గొప్పతనం. అలాగే మరి ప్రభు నా ప్రభు అని ఆమె అనగలుగుతుంది అంటే అది పరిశుద్ధాత్మ నడిపింపు. పరిశుద్ధాత్ముడే ఆ మాట పలికించాడు. చూడండి, పేతురుతో అంటాడు కదా, పరలోకం నుంచి నీకు ఇవ్వబడితే అని తప్పించి నువ్వు దేవుని క్రీస్తువు, దేవుని కుమారుడు, జీవం గల మాటలు మాట్లాడతావు నువ్వు అన్నప్పుడు, మత్తయి సువార్త 16 అధ్యాయంలో యేసుక్రీస్తు ఏమంటాడు, ఇది పరలోకం నుంచి అనుగ్రహించబడితేనే కానీ నీకు రాదు ఇదని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఈమె మాట్లాడుతుంది అంటే పరిశుద్ధాత్మ పూర్ణురాలై. జకర్యా ఆ స్తుతి గీతం పాడాడంటే పరిశుద్ధాత్మ పూర్ణుడై, పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉన్నాడు వీళ్ళని. ఆవిడంటుంది, నా ప్రభు తల్లి నా దగ్గరకు రావటం నాకు ఎలాగో ప్రాప్తించను. చూడండి, ఒక మంచి సోషల్ స్టేటస్ లో ఉంది, స్పిరిచువల్ గా కూడా అన్ని రకాలుగా కూడా. మరి సామాన్యమైన మధ్య తరగతి ఆమెను చక్కగా ఆహ్వానించడం మాత్రమే కాకుండా ఎంత హెచ్చించి మాట్లాడుతుందో. అసూయ ద్వేషాలు అనే ఈమెకి లేవు. అందుకని అంటాడు కదా సామెతల గ్రంథకర్త 31 అధ్యాయం 10వ వచనంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది మంచి ముత్యం కంటే అరుదైనది. అట్లాంటి అరుదైన భాగ్యం జకర్య పొందాడు. ఆమె గుణవతి అయిన భార్య. ఆమె ఎంత చూడండి, పురుషులు ఎవరిని వచ్చినప్పుడు మంచి ఆతిథ్యం ఇవ్వాలని అనుకున్నా ఆ స్త్రీ సహకరించకపోతే పురుషుడు ఏమి కూడా చేయలేడు. అబ్రహాం గారు 3 మానికలు పిండి తడిపేసి చేసే అన్నాడు అంతే శారమ్మ గారిని. ఆవిడ వయసు ఏంటప్పుడు, ఏంటి నేను చేయటువంటి ఇంతమంది పనోళ్ళు ఉన్నారు కదా, పైకి మిట్ట మధ్యాహ్నం వేళపాడలేదా ఆతిథ్యం ఇవ్వటానికి అని శారమ్మ గారు అనలేదు. అబ్రహాం చెప్పిన వెంటనే 3 మానికల పిండి ఆవిడ చేసేసింది. ఈయన దూడని సిద్ధపరిచాడు, ఆతిథ్యం ఇచ్చారు, తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు, కుమారుని పొందారు కదా. అలాగే ఇక్కడ ఎలిజబెత్ కూడా మనం చూసినట్టయితే ఆ చక్కని గుణవతి అయినటువంటి భార్య జకర్యాకు. అదే విధంగా తర్వాత చూస్తుంటే ఈమెలో ఏ మాత్రము కూడా అసూయ ద్వేషాలు లేవు. ఇతరులకు మేలు చేయాలనే మంచి సత్సంకల్పం కలిగినటువంటి స్త్రీ ఈమె. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం పౌలు గారు అంటాడు, అందరూ తమ సొంత పనులకే కాకుండా ఇతరులకు మేలు చేయటానికి కూడా మనం చూడాలి. మన సొంత పనులే కాదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు కానీ దేవుని కార్యం చేసేవాళ్ళు లేరు అని.
కానీ ఇక్కడ ఎలిజబెత్ ఏం చేస్తుంది, ఒక పక్కన తన గర్భంతో ఉంది. వృద్ధాప్యంలో గర్భం అంటే మాటలు కాదు. ఆ గర్భంలో ఉన్న స్థితిలో ఒక గెస్ట్ ని రిసీవ్ చేసుకుని ఆవిడ ఎంకరేజ్ చేయడం మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ పూర్ణురాలుగా మాట్లాడుతుంటే ఎంత ప్రార్థనా జీవితం ఆవిడ కలిగి ఉంటే మాట్లాడుతుంది. అందరితో పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడా? మనకు తెలుసు కదా, రోమాపత్రిక ధ్యానించి 8వ అధ్యాయంలో 26 ఇంకా పై వచనాల్లో మేబీ అక్కడ ఏమంటాడు, మన మన స్థితిని బట్టి, మన ఆధ్యాత్మిక స్థితిని బట్టి మనం ప్రార్థించేటప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా మనతో ప్రార్థిస్తాడు. పరిశుద్ధాత్ముడు ప్రార్థించిన విధానాన్ని బట్టి దేవుడు మనం చేసిన విజ్ఞాపనను అనుగ్రహిస్తాడు. మనం మోకరించి ప్రార్థన చేస్తాము అంటే మన స్థితిని బట్టి పరిశుద్ధాత్ముడు మనకి చేస్తాడు. పరిశుద్ధాత్ముడు రికమెండేషన్ ఎప్పుడైతే ఉందో పరిపూర్ణంగా పని మనకి నెరవేరుతుంది. ఇక్కడ ఎలిజబెత్ పరిశుద్ధాత్మ పూర్ణురాలై ఉంది అంటే ఆమె ఎంత ప్రార్థన జీవితంలో ఉందో ఇతరుల కంట పడకపోవచ్చు. ఆమె లోపలుండి జకర్యా నోరు రాగానే ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ మాట్లాడాడో, అలాగే ఎలిజబెత్ కూడా గర్భధారణ జరిగిన వెంటనే లోపలికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలోనే కాలం గడిపి ఉంటుంది, దేవునితో సహవాసం చేస్తుంటుంది. కాబట్టి ఆమె చక్కగా పరిశుద్ధాత్మ పూర్ణురాలై మరి సర్వ సృష్టికర్త అయినటువంటి దైవ కుమారుని తల్లితోనే మాట్లాడి ఆశీర్వాదాలిచ్చి, అంటే నువ్వు ఆశీర్వదింపబడిన దానివు అని చెప్పి మాట్లాడిందంటే ఎంత ధన్యకరమైన జీవితం ఆమెది మనం ఆలోచించవచ్చు. అదేవిధంగా ఇదిగో నీ శుభవచనంలో నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసును. మరి తోటి అంటుంది ఎలిజబెత్, నువ్వు శుభాలు చెప్పావు. ఈ శుభాలు చెప్పిన వెంటనే నా గర్భంలో శిశువు గంతులు వేసింది. అంటే నువ్వు అంత చక్కటి శుభాలు నాకు చెప్పావు, నీ గ్రీటింగ్స్ అనే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, నా గర్భంలో నా బిడ్డకు కూడా ఆనందాన్ని ఇచ్చింది. అది చెప్పావులే ఏదో అన్నట్టు కాకుండా నువ్వు చేసిన పని నన్ను నా కడుపులో పరిచిందో తెలుసా అంటే ఉన్నది ఉన్నట్టుగా ఏమీ దాచుకోకుండా మాట్లాడుతుంది ఎలిజబెత్ గారు. ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలను సిద్ధించను గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. చివరి చాలా ఇంపార్టెంట్ మాట, మరి యొక్క ధన్యత ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నీకు ప్రభు దూత ద్వారా ఏ మాటలైతే తెలియచేశాడో అవన్నీ జరుగుతాయి. అయితే అవన్నీ జరుగుతాయని నువ్వు నమ్మావు కాబట్టి నువ్వు ధన్యురాలివి. అంటే మనం ధన్యులు అవ్వాలి. ఈ 2వ రాకడ సమయంలో ఆ ధన్యత పొందుకుని పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ ఆయన అంటాడు, ఆ 2వ రాకడ సమయంలో నీతి నిలుస్తుంది, నీతి అనేది నిలుస్తుంది. ఆ నీతి నిలిచేటప్పుడు ఆ నీతిమంతుల జాబితాలో మనం ఉండాలంటే, ధన్యకర జీవితం మనం పొందాలంటే మన పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు కూడా ధన్యత అనే మాట వాడారు అంటే దేవునితో కలిసి నివాసం చేయుట అని. ఆ ధన్యత నీకు వస్తుంది ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు నువ్వు నమ్మావు, నీ జీవితాన్ని ఇవ్వటానికి నువ్వు సిద్ధపడ్డావు కాబట్టి నీవు ధన్యురాలు అని చెప్పి ఆమె చెప్పింది. ఇక్కడ ఎలిజబెత్ జీవితాన్ని మనం చూసినట్లయితే ఆమె ధన్యురాలనేను. ఇక్కడ ఎలిజబెత్ జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఆమె ఒక ప్రధాన యాజకుని భార్య, లేవి తరగతికి చెందినటువంటి, లేవి వంశానికి చెందినటువంటి అహరోను తెగకు చెందినటువంటి ఆ సంతతి, అంటే హైరార్కీ అంటాం కదా, అందులో నుంచి వచ్చింది ఆమె. అలాగే దేవుని చేసిన ప్రమాణాన్ని విశ్వసించింది, భర్త చేసిన ప్రార్థన దేవుడు విన్నాడని విశ్వసించింది. ఎందుకంటే జకర్యాతో దూత చెప్తాడు కదా, నీ ప్రార్థనలు వినపడినాయి. హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా, ప్రతి ప్రధాన యాజకుడు ఈ భూమి మీద తన దగ్గరకు వచ్చే ప్రజల కోసం, తన కోసం కూడా విజ్ఞాపన చెయ్యాలి అంటాడు. అలాగే ఈ జకర్యా కూడా తన దగ్గరకు వచ్చే ప్రజల కోసం విజ్ఞాపన చేయటంతో పాటు తన గురించి కూడా, తన స్థితి గురించి కూడా విజ్ఞాపన చేశాడు. అయితే దేవుడు ఎందుకు ఆలకించాడంటే అతను దేవుని ఎదుట యాజకత్వం చేశాడు. దేవుని దృష్టికి మంచివాడిగా ఉండేటట్టుగా యాజకత్వం చేశాడు. ఒక్క మాట మనం చెప్పాలంటే, ఆ దూత కనపడి చెప్పిన వెంటనే ఇంటికి వెళ్ళిపోలేదు. అమ్మయ్య, ఇంతకాలానికి నాకు ఈ నింద తొలగిపోతుంది, నేను తండ్రిని కాబోతున్నాను, గబగబా ఇంటికి పరిగెత్తలేదు. దేవుని ఎడల భక్తి కలిగిన వాడై సేవాకాలం సంపూర్ణమైన తర్వాత మాత్రమే ఇంటికి వెళ్ళాడు. అలాగే ఎలిజబెత్ గురించి మనం ఇంకోటి కూడా ఆలోచించవలసింది ఏంటంటే, తన గొడ్రాలు అయినప్పటికీ కూడా దేవుని విధులు ఆచరించడంలో కానీ, ఆజ్ఞలు ఆచరించడంలో కానీ, దేవుని ప్రేమించడంలో కానీ ఎక్కడా కూడా వెనకడుగు వెయ్యలేదు. తను ఎప్పుడైతే కటాక్షింపబడిందో,
తన కటాక్షింపబడ్డానని తెలుసుకుంటూ దేవుని స్తోత్రం చెల్లిస్తుంది. అలాగే తన దగ్గరకు వచ్చినటువంటి ఒక సామాన్య స్త్రీ, చెప్పాలంటే ఒక మధ్య తరగతి స్త్రీ మరియమ్మ గారు, ఆమెను ఆదరించింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎలిజబెత్ కు తెలియచేశాడు, మరియమ్మ అంటే కేవలం నీకు బంధువురాలైనటువంటి మరియ కాదు, ఇప్పుడు ఆమె ఒక రక్షకుని తల్లి అని, నీ ప్రభు యొక్క తల్లి అని పరిశుద్ధాత్మను తెలియచేయటం వల్ల పరిశుద్ధాత్మ పూర్ణురాలై మరియమ్మ గారిని ఎంతో ఎంతో ప్రోత్సాహపరిచి ఆశీర్వాదం పొందుతాను అని చెప్పింది. దేవుని యందు భయభక్తులు గల, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అంటారు. నిజంగా ఎలిజబెత్ గురించి ఇప్పటికీ మనం తలుచుకుంటున్నామంటే ఆమెలో ఉన్నటువంటి దైవ భక్తి. అదే విధంగా సామెతల గ్రంథకర్త 19వ అధ్యాయం అంటాడు, గృహమును విత్తమును పితరుల యొక్క స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా దానం. యెహోవా దానం పొందారు కాబట్టి ఆ దానాన్ని బట్టి కూడా ఆమె స్తుతిస్తూ ఉంది. ఈరోజు ఎలిజబెత్ జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు మన జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, మన జీవితంలో సమస్యలు ఏమున్నప్పటికీ మన అల్టిమేట్ గోల్ నిత్య జీవులో ప్రవేశించడానికి ఇవేమి ఆటంకాలు కాదు. కాబట్టి ఈ సమస్యలన్నీ ఒక పక్కన పెట్టి ఎలిజబెత్ ఏ విధంగా దేవుని దగ్గరగా ఉంటూ ఆమె ధన్యకరమైన జీవితం పొందిందో, ఆ విధమైన జీవితం మనం పొందడానికి, ఆ నిత్య జీవ ప్రవేశ అర్హత మనం పొందడానికి దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. దయగల మా ప్రభు, విత్తబడిన వాక్యం నూరంతలుగా దీవింపబడే ప్రార్థన దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.